డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజెస్. ఎక్కడ చూసినా ఒకళ్ళు ఏదన్నా ఉంటే వాల్ టెక్స్ట్లు మాత్రమే ఉంటాయి. ఈవెన్ కొన్ని క్రిస్టియన్ చర్చెస్లో ఈవెన్ వీ కెన్ ఫైండ్ సమ్ ఇమేజెస్. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడబడినట్లు, లేకపోతే ఆయన డిసైపుల్స్. సో అవి పెట్టినందువల్ల వాళ్ళు పాపులు అని మనం అనలేము, నీతిమంతులు అని కూడా అనలేము. ఎందుకంటే నూతన నిబంధన సంఘము అంటేనే ఇట్స్ నాట్ బిల్డింగ్. అన్నిటినీ ఛేదించుకుని బయటపడినటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఉండబోయే and a new syllabus in the Bible. After this syllabus, there is no new syllabus. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, దేవుణ్ణి ఆదామవ్వలు వారి కుమారులు ఆరాధించేటప్పుడు అర్పణలు తీసుకొని వచ్చారు, గిఫ్ట్స్. సో ఒక సహోదరుడు ఒక చోట పెట్టాడు, ఇంకో సహోదరుడు ఇంకో చోట పెట్టాడు. దెర్ ఈజ్ నో చర్చ్. వాళ్ళకు ఒక ప్రధాన యాజకుడు కూడా లేడు, ధర్మశాస్త్రం లేదు. సో అర్పణలు తీసుకురావడము, ఆ రోజుల్లో దేవుడు వాళ్ళని ఎట్లా స్వీకరించేవాడో ఆ సిస్టమ్ ఆఫ్ ఫ్యాషన్ ఆఫ్ సిస్టమ్ అనేది తెలియదు. కొంతకాలం అయిపోయిన తర్వాత ధర్మశాస్త్ర కాలం ఇచ్చి ధర్మశాస్త్రంలో ఒక పర్టిక్యులర్ సిస్టమ్ని ఇచ్చాడు, వెరీ ప్రెషియస్. అది కూడా ఒక్క దేశానికి, జనాంగానికి, ప్రత్యక్ష గుడారము. ద ఆఫరింగ్స్ టర్న్ టు బలిపీఠాలు. అబ్రహాము బలిపీఠం కట్టి దాని మీద అర్పించేవాడు. ఇస్సాకును కూడా బలిపీఠం, కట్టెలతో బలిపీఠము, మట్టితో బలిపీఠము, రాతి బలిపీఠం. అప్పుడు కూడా ప్రత్యక్ష గుడారం లేదు, టెబర్నకల్ లేదు. ఇంకా ఈ బలి అర్పణలకు, బలిపీఠాలకు అడ్వాన్స్డ్ వర్షన్ ప్రత్యక్ష గుడారం. గిఫ్ట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ బలిపీఠాలు, ఆల్టర్స్కు అడ్వాన్స్డ్ వర్షన్ ప్రత్యక్షప గుడారం, టెబర్నకల్. ఓ వెరీ సిస్టమాటిక్ రూల్, అట్రాక్షన్, ఫిల్డ్ విత్ ద గోల్డ్. ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 ప్లేసుల్లో 7 వస్తువుల సముదాయము. నంబర్ 7 డిజిట్ ఇండికేట్స్ గాడ్. 7వ దినమందు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. ఏం తీసుకున్నాడంట? దాంట్లో సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుడు విశ్రాంతి తీసుకొనెను, ఆశీర్వదించెను ఇన్ ద ప్రెజెన్స్. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నేనైతే ఆర్సీసీ రూఫ్లో ఉంటున్నాను, నా దేవుని మందిరము, మందస్సము మరి ఆ యొక్క షామ్యానాలో ఉంటుందని చెప్పేసి టెబర్నకల్లో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆలోచన కలిగితే తన కుమారుడు సొలొమోనుకు ఆ కృపనిచ్చి ద పర్మనెంట్ బిల్డింగ్, ఆలయము. టెబర్నకల్ అంటే ప్రత్యక్ష గుడారమేమో ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్లోకి ప్రజలు రావాలి, రివర్స్, యాక్చువల్ కాంట్రాస్ట్. వాళ్ళ ప్రత్యక్ష గుడారము మనుషులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వేసుకోవచ్చు. కానీ పర్మనెంట్ బిల్డింగ్ యెరూషలేములోకి వచ్చేటప్పటికల్లా ప్రజలే ఆ యొక్క మందిరంలో. అది కూల్చివేయబడ్డది, బిల్డింగ్ కూల్చివేయబడ్డది. బిల్డింగ్ ఏం చేయబడ్డది? నేలమట్టం. క్రీస్తుకు పూర్వం 606, 605లో ఒకసారి, క్రీస్తుకు పూర్వం 595లో ఒకసారి, క్రీస్తుకు పూర్వం 585 సంవత్సరంలో బబులోనీయులు వచ్చి నెబుకద్నెజర్ రాజు 3 సార్లు అటాక్ చేసి 10 సంవత్సరాల్లో అది తగలబెట్టబడి మందిరము కూల్చివేయబడి మరి అక్కడున్న జనాంగాన్ని బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. సో వాళ్ళకి 70 సంవత్సరాలు పాడుదిబ్బగా ఉంది. ఆ తర్వాత జెరుబ్బాబెల్ లేపుకున్నాడు బికాజ్ ఆఫ్ డానియల్స్ ప్రేయర్. దినానికి 3 మారు తన గది కిటికీలు తెరచి యెరూషలేము వైపు తట్టు చూచుచు తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో ఆయన ప్రార్థన బట్టి నెహెమ్యాలు లేపబడ్డారు, ఎజ్రాలు లేపబడ్డారు, అనేక మంది పనివారులు లేపబడి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కోరేషు రాజు వచ్చి మీ దేవుని మందిరం కట్టుకోండి, మీ పట్టణం కట్టుకోండి అంటే కొంతమంది వెళ్ళిపోయారు. క్రీస్తుకు పూర్వం 445లో స్టార్ట్ అయింది.
ఆఫ్టర్ 70 years డెసోలేషన్. జెరుబ్బాబేల్ని దేవుడు వాడుకున్నాడు, పట్టణాన్ని కట్టడానికి నెహెమ్యాను ఎజ్రాలను వాడుకున్నాడు. క్రీస్తు శకము 70లో రోమన్ చక్రవర్తులు రాతి మీద రాయి నిలవకుండా దున్ని పారేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. దిస్ ఆల్ ఇంట్రొడక్షన్ ఐఎమ్ టెలింగ్. దిస్ ఇస్ నో వే కన్సర్న్ టు అవర్ మెసేజ్. మన మెసేజ్కి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే క్రొత్త నిబంధనకి ఎంత విలువ ఉందో చూద్దాం. 24వ అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. క్రీస్తు శకము 65 మధ్యలో రోమా చక్రవర్తులు సర్వప్రపంచాన్ని పరిపాలిస్తున్న 4వ రాజులు దీన్ని దున్ని పారేశారు. ఈ ప్రవచనము అక్షర సత్యంగా నెరవేర్చబడ్డది. ఇప్పుడు ఆ ప్రదేశంలో యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇజ్రాయెల్కి, లెబనాన్కి, గాజాకి ఎట్ ప్రజెంట్ ద వార్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇజ్రాయెల్ చుట్టూ 7 దేశాలు ఉన్నాయి, శత్రు రాజ్యాలు. Presently, if you open the news and open the TV, open the newspaper, open YouTube news, భయంకరమైన వార్ జరుగుతూ ఉంది. ఇది కూడా ప్రవచనమే, ఇప్పుడు అవసరం లేదు, టైం లేదు. రాతి మీద రాయి లేకుండా తీసి పడివేశారు. అక్కడ డోమ్ ఆఫ్ రాక్ అని ముస్లిమ్స్ మాస్క్ వచ్చింది. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ అ బిల్డింగ్. రాతితో కట్టినా, మట్టితో కట్టినా, కట్టెలతో కట్టినా. ఇప్పుడు క్రొత్త నిబంధన అనేటువంటిది ఇట్స్ నాట్ బిల్డింగ్. సంబడి సే హల్లెలూయా. స్టిక్ ఆన్ టు దాట్. ఇట్స్ నాట్ మై వర్డ్. ఇప్పుడు దేవునికి ఒక తలంపు వచ్చింది, అబ్బాయి ఇట్లా లాభం లేదు, బలిపీఠాలు కనపట్టలేదు, ప్రత్యక్ష గుడారం కనపట్టలేదు, మందసం ఎక్కడికి పోయిందో తెలియదు, జనం ఏం చేసిపోయారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ఏంటంటే, వారికి రాజు లేని, న్యాయాధిపతి లేని దినాల్లో జనులు కట్టులేక తిరిగారంట. ఏం తిరిగారంట? టోటల్ ఇండిసిప్లిన్. ఇజ్రాయెల్ జనాంగం ధర్మశాస్త్రం లేఖన ఉంది. అందుకని దేవునికి ఒక తలంపు వచ్చింది, ఐ హ్యావ్ టు బిల్డ్ ఇమ్మూవబుల్, ఇన్విజిబుల్ టెంపుల్, నాట్ విత్ ద స్టోన్స్, నాట్ విత్ ద రాక్స్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, క్రీస్తు అనేటువంటి బండ. అయితే ఇది సడన్గా ఈ మధ్యకాలంలో కొంతమంది ఫ్యానటిక్స్ చెప్పేటట్టుగా యేసు మొన్నటి వాడే, 2000 సంవత్సరాల క్రితం వాడే, అంతకుముందు పరిస్థితి అలా ఆయన దేవుడే కాదు, ఆయన ఒక ప్రవక్త. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవచనము, వాగ్దానం ఉంది. ద బుక్ ఆఫ్ జెరమియా 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏ దినాలంట? క్రొత్త. మనకు 2 భాగాలు ఉన్నాయి బైబిల్లో, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. హెబ్రీలకు రాసిన పత్రిక హిబ్రూస్. ఈరోజు కొంచెము ఎక్కువ రెఫరెన్స్ ఉండొచ్చు కనుక విసుక్కోకుండా జస్ట్ గో త్రూ దాట్. 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతిదిగా చేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి వాక్యంలో ఉన్న రెఫరెన్సెస్, నాట్ విత్ ద సైకాలజీ. క్రొత్త నిబంధన అని ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధన కాలంలోనే. ఏ సమయంలో? ఓల్డ్ టెస్టమెంట్ టైంలో, బై ద ఇర్మియా ద్వారా, ఇదిగో నేను యూదా వారికిని, ఇశ్రాయేలు వారికిని క్రొత్త నిబంధన అంటే ప్రమాణము, ప్రామిస్. కాకపోతే నిబంధనకు వాగ్దానానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను వివేక్తో వాగ్దానం చేయగలను, నేను శంకర్తో వాగ్దానం చేయగలను, నేను సిస్టర్తో వాగ్దానం చేయగలను, కానీ ఆ ప్రమాణము, ప్రామిస్ అనేటువంటిది నేను నెరవేర్చలేకపోవచ్చు.
నెరవేర్చుకోగలగవచ్చు కూడా. ఓకే, బట్ నిబంధన కవనెంట్ అంటే నిబంధన మార్చబడజాలని, కొట్టివేయబడజాలని. ఇట్స్ లైక్ ఎన్ ఏ కాంక్రీట్ పిల్లర్, ఇట్స్ లైక్ ఎ స్టోన్. కదల్చబడజాలని నిబంధన ప్రమాణమే ఇద్దరి మధ్యలో జరిగేటువంటి, దేవునికిని మానవులకి మధ్యలో జరిగేటువంటి ప్రామిస్ని కవనెంట్, మానవులు ఇచ్చినటువంటి వాగ్దానము జరపబడగలదు, నెరవేర్చబడలేం. పోయిన వారం అనౌన్స్ చేశాం, అవర్ సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే ఈజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ అవర్ డియర్ సిస్టర్ అండ్ బ్రదర్. కానీ ఈరోజు పరిస్థితులను బట్టి అది మార్చి ఇక్కడ ఉండవచ్చు, అక్కడైనా ఉండవచ్చు. కానీ నిబంధన అటువంటిది కాదు. ఇఫ్ వన్స్ గాడ్ గివ్స్ ద కవనెంట్, ఇట్ విల్ బి నెవర్ చేంజ్డ్. సంబడీ సే హల్లెలూయా. అందుకని దేవునితో నిబంధన చేసుకోవాలి మనం. ప్రభువా, నా జీవితము ఆత్మరక్షణ పొందిన నీ రక్తము యొక్క ముద్రలున్నాటి నుంచి ఐ విల్ బీ విత్ యూ. ప్రపంచంలో అందరూ వెళ్ళిపోనివ్వండి, యేసు గురించి చెడు చెప్పనివ్వండి, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా. యేసుక్రీస్తు జన్మమునకు ముందు 1000 సంవత్సరాలకు పూర్వమే దావీదు ఆ మాటలు రాసినాడు. లోకములో యాంటీ అండ్ టీ, వెన్ దెర్ ఈజ్ ద 2 things, హెవెన్ ఉంటే ఎర్త్ కూడా ఉంటుంది, లిక్విడ్ ఉంటే సాలిడ్ ఉంటుంది, మెయిల్ ఆర్ ఫీమేల్. అసత్యం ఉన్న చోట అసత్యం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ అ హీరో దెర్ విల్ బి ఎ విలన్. కనుక ఇవి కామన్గానే ఉంటాయి. దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. ప్రభువు నిబంధన. ఇప్పుడు ఏం జరిగింది? భౌతికంగా కంటికి కనపడేటువంటి వస్తువులన్నీ కూడా గతించిపోయినాయి. అందుకని దేవునికి ఒక ఉద్దేశం ఏమొచ్చింది? గతించిపోని కూలద్రోయబడజాలని, ఎవరి చేతికి చిక్కని ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని నేను కట్టాలి. ఫస్ట్ పీటర్ నూతన నిబంధన రావడానికి గల కారణం, ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి కనుక కొంత నాలెడ్జ్ మనకు ఉండాలి. రెండవ అధ్యాయము ఫస్ట్ పీటర్ 2nd chapter 5th verse. తీసిన వారు చదవండి. 5వ వచనం. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి, ఎవ్రీబడీ సే రాళ్లవలె నుండి అమ్మా చదువమ్మా. సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇది ఇప్పుడున్నటువంటిది. సరే, దీని తర్వాత ఏమైనా కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ అయిందా? నో. చర్చ్, మందిరము, ఆత్మ సజీవమైన రాయి. నేను ఒక రాయి, నాకు పెట్టిన పేరు దేవుడు రాయి. అది కూడా రాయి, సజీవమైన రాయి. నేను మృతమైన రాయిని దేవుడు చూచినప్పుడు, బికాజ్ మై సోల్ ఈజ్ పొల్యూటెడ్ విత్ ద సిన్. ఈ ఆత్మను పవిత్రపరిచి, ఒకసారి మనం సెకండ్ హ్యాండ్ వస్తువు కొనుక్కుంటాం, అది బాగోదు. ఈ బ్యాక్ సైడ్ సోఫాస్ ఉన్నాయి కదా మన మందిరంలో, దే వర్ టార్న్డ్. ఒక ఫ్యామిలీ మనకు గిఫ్ట్ ఇచ్చారు, మేము తీసుకొచ్చేసాం. దాని మీద కూర్చోడానికి కూడా లేదు. తర్వాత వాటిని బాగు చేయించి వేస్తే ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళే చూసి ఆశ్చర్యపోయినారు, అరే ఈ మాదేనా అని. ఈ హృదయాన్ని బాగు చేసి ఏం చేశాడు? ఈ ట్రీట్మెంట్ విత్ ద బ్లడ్ చేసి ఈ యొక్క దోషాలన్నిటినీ పవిత్రపరిచి, ఇక మీదట దోషానికి మనస్సాక్షి గుచ్చుతూ ఉంటుంది నీకు. నువ్వు అబద్ధం చెప్పినా, తప్పు చేసినా. అంతకుముందు ఉండదు. ఓ సంబడీ ఈజ్ డ్వెలింగ్,
అని పరిశుద్ధాత్మ ముద్రను వేసి ఒక రాయిగా మలిచాడు. ఇది మరి భౌతిక సంబంధమైన రాయి కాదు, ఇటువంటి ఆత్మల రాళ్లే we are at the TLF. All the world, 5 ఖండాల్లో ఈ సజీవమైన రాళ్లతో. గమనించండి, the Bible syllabus started with the physiology, ending with the spirituality. Somebody say hallelujah. అర్థమైందా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండింగ్. అయితే మరి కొత్త నిబంధన చేయాల్సింది ఎందుకు వచ్చింది? యెహోవా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, దాన్ని పాత నిబంధన అన్నారు కదా. అది కూడా ఆయన అనలేదు. యెహోవా దేవుడు ఎప్పుడు కూడా పాతది అని అనలేదు. కొత్తగా మనకేదో వచ్చింది కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు రాశాడు కాబట్టి ఆయన కొత్తది. పైగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఇదిగో అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనగా దాని ఫుట్నోట్లో క్రొత్త నిబంధన రక్తము. ఏ నిబంధన? ఎందుకు క్రొత్త చేయాల్సి వచ్చింది? హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. 7వ అధ్యాయం 18-19 వచనాలు. Hebrews 7:18 and 19 చదవండి ఎవరైనా. ఇంతసేపా? ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి. జాగ్రత్తగా పెన్నులు ఎవరి దగ్గరైనా ఉంటే వారి వారి గ్రంథాలలో ఇది అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధన ఎట్లయింది, క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, పాత నిబంధన అనగా పాత నిబంధనలో హిస్టరీ ఉంది. పాత నిబంధనలో ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో చరిత్రలు ఉన్నాయి దైవదాసుల యొక్క. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి. 10 ఆజ్ఞలు జరిగినాయి. కొంచెం ఫ్యాన్ ఇటు తిప్పినాను. 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో? మనందరికీ తెలుసు, యెహోషువ అండ్ కాలేబ్ ఇద్దరే. పస్కాను వధించి ఆరగించిన తర్వాత, ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత బయలుదేరిన వాళ్ళందరూ వారి శవములు అరణ్యములో రాలిపోయాను. ఎవరైతే మధ్యలో పుట్టారో ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళు మాత్రమే కనాను పోయినారు. ముందు బయలుదేరిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు బయలుదేరిన వాళ్ళు ఇద్దరే, అన్ని లక్షల మందిలో ఇద్దరే చేరారు. మరి వాళ్ళిద్దరికైనా ధర్మశాస్త్రము? అది కూడా 10 ఆజ్ఞలు ఓన్లీ ఇంట్రొడక్షనే. 612 నియమావళి ఉన్నాయి ధర్మశాస్త్రంలో. అందుకనే వాళ్ళకి దేవుడు ఇచ్చాడే కానీ అది దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదని నా మాట ప్రకారం గాక వాక్యములో ఉన్నది. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కానీ విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కానీ దేవుని మాట వింటలేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కానీ ఆమెను నేను తీర్పు తీరుస్తూ ఉన్నా. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన ఏదో బోధ చేసుకుంటూ ఉంటే సమాజ మందిరంలో ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి, ఓ బోధకుడా, ఈమెను ఏం చేయాలా? వ్యభిచారమందు పట్టబడి ఉంది, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలా అని యేసుక్రీస్తు వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. నా ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకురావాలా? ఆయన శాస్త్రి కాదు, పరిసయ్యుడు కాదు, ఆయన జడ్జి కాదు, ఆయన రాజు కాదు, ఆయన న్యాయాధిపతి కాదు. అప్పటికి ఫేమ్ అయిపోయాడు కాబట్టి ఆయన్ని మాటల చేత పట్టుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభు అడగొచ్చు, ఏమని అడగొచ్చు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? వ్యభిచారం ఒక్కళ్ళ ద్వారా జరగదు కదా, ఆ పురుషుడు ఎక్కడా అని అడగొచ్చు. కానీ ప్రభువుకు తెలుసు ఉపయోగం లేదు. ఆ ప్రశ్న వేసినా ఉపయోగం లేదు. అసలు ఆ సంగతి వాళ్ళకి తెలిసినట్టయితే ఆ పురుషుడిని తీసుకొని ఎక్కడో పోయి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అంటే ఒక చేతిలో రాయి, ఒక చేతిలో వాక్యము, ఏదో చాలా తెలుసు అన్నట్టుగా. ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట
రాయి, ఒక్కడు లేడు అక్కడ. మరి ధర్మశాస్త్రం లేదా? ధర్మశాస్త్రం యొక్క రూల్ ప్రకారము ఆమెను పట్టుకొని వచ్చారు, కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా కొట్టమంటే ఒక్కళ్ళు కొట్టలే. కనుక ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను ఏమైందంట? బలహీనమైనందునను ఇట్ హ్యాస్ బికమ్ వీక్. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం వీక్ అయింది, నిష్ప్రయోజనమైనందునను. ఏ ప్రయోజనం అంట? అరే ఈడు నిష్ప్రయోజకుడురా, చదువుకున్నాడే కానీ ఉపయోగమే లేదు, ఈ వస్తువు కొన్నామే కానీ నిష్ప్రయోజనం అన్నా, అంత డబ్బు పెట్టి కొన్నాం కానీ మోసపోయామన్నా నిష్ప్రయోజనం. ధర్మశాస్త్రం గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిష్ప్రయోజనము. అందుకని యేసుక్రీస్తు వారు కాదు, పాత నిబంధన కాలంలోనే ప్రవచన రూపంగా ఇదిగో నేను యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ, ఎవరితోనంట? ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళకే ఇచ్చారు. వీఆర్ ఆల్ హీదన్స్, మనం అన్య జనాంగం. వీఆర్ నో వే కన్సల్ట్ విత్ ఇజ్రాయలైట్స్. ఇప్పుడు అందుకు ఈ క్రొత్తది అనే మాట వ్రాయబడి ఎప్పుడు నెరవేర్చబడ్డది? ప్రకటన. ఈ మాట చదివి అప్పుడు మళ్ళా మత్తయి సువార్తలోనికి వెళదాం. రెవల్యూషన్ 5th chapter, ప్రకటన 5వ అధ్యాయం 2-3 వచనాలు. లేక నేను చదువుతాను, ఎక్కువ ఉంది కాబట్టి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినీ శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు వేరు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందనని నాతో. హల్లెలూయా. దావీదుకు వేరు చిగురు, దట్ ఈస్ జీసస్. ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క దర్శనము దీపములో ఆ యోహాను శిష్యుడు చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆరాధన జరుగుతూ ఉంది. 4వ అధ్యాయంలో ఆరాధన, 5వ అధ్యాయంలో ఆరాధన జరుగుతూ ఉండి అక్కడ ముద్రలు కలిగిన ఒక గ్రంథం చూపెట్టాడు ఆయనకు దర్శనంలో. ఆ ముద్రలేమో వేస్తున్నాయి, సీల్డ్, దేవర్ సీల్డ్. ఈయన ఏడుస్తూ ఉన్నాడంట. ఆ సీల్ తీస్తే ఆ సీల్ లోపల ఏముంటుంది, ఆ గ్రంథంలో ఏముంటుంది, ఆ గ్రంథంలో ఏముంటుందని ఈగర్గా ఆలోచిస్తుంటే ఆ ముద్రలు విప్పడానికి ఎవ్వరికి చేతగాటలేదంట. అయ్యో అదేంది, దర్శనం చూపించావు, ముద్రలు చూపించావు, దాని లోపల గ్రంథంలో ఏముందో తెలుసుకోకుండా ఎలా నేను బ్రతకగలనని ఏడుస్తూ ఉంటే అప్పుడు అయ్యా ఒకడున్నాడు, దావీదుకు వేరు చిగురైన యూదా గోత్రపు సింహము, దట్ ఈస్ జీసస్. ఆయనకి ఏం పేరంట? ఆయన 3 మైకులు బుక్కోలేడు, ఆయనకు బట్టలు లేవు. దేవుడు అంటే మంచి బట్టలు వేసుకోవాలి కదా. ఈ మధ్యకాలంలో ఆయన మీద సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు. ఆయన యొక్క స్టేచర్ మనము ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాల సమములు, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న ఆ అంగి, ఆయన స్వరూప దర్శనమును నేను చూడగా నేను చచ్చిన వారి వలె సాగిలపడుతున్నాయి. ఎలా పడ్డాడంట? ఆయన నిజస్వరూపము చూస్తే దేవదూతలు అంటే శరాపులు కనులు మూసుకుంటున్నాయి, పాదములు మూసుకుంటున్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్న వాటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నాయి, 2 రెక్కలతో బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కనపడకుండా పరిశుద్ధుడు 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 అని చెప్తా ఉన్నారు. ఆయన దీనుడై నీ వలే నా వలే వచ్చాడు కాబట్టి చిన్న చూపు. ఏ చూపు?
ఆయన క్రొత్త నిబంధన ఎస్టాబ్లిష్ చేయడానికి సమర్థుడు. సంబడి సే హల్లెలూయా. మాథ్యూ మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి, వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, ద స్టోరీ స్టార్ట్స్ లైక్ దిస్, మనందరికీ తెలిసిందే. కనుక ఆ శరీరం, మన ముందున్నటువంటి లార్డ్స్ టేబుల్, దాంట్లో బ్రెడ్ ఉంటుంది, వైన్ ఉంటుంది, మన అనుకూలంగా ద్రాక్షరసం వాడుకుంటాము. ఇప్పుడు క్రొత్త నిబంధన చేయుట ద్వారా వచ్చిన లాభాలేంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ క్రొత్త నిబంధన ద్వారా? ఈ క్రొత్త నిబంధనకు ఏమేమి పేర్లు ఉన్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు దాన్ని రుజువు చేశాడు, ఆయన ద్వారా ఏర్పరచబడ్డది. క్రొత్త నిబంధన ఎందుకు వచ్చిందో మనం చూసాం, పాత దాన్ని కొట్టివేయడానికి. ఇప్పుడు 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ వచనములో, మరియు ప్రమాణము లేకుండా, హీబ్రూ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ మేబీ 20, ఇన్ తెలుగు బైబిల్ 20:22, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధన, చెప్పండి, శ్రేష్టమైన నిబంధన. ఎవ్రీబడి సే శ్రేష్టమైన. క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఇంకొక మారు పేరు ఏంటంటే శ్రేష్టమైన నిబంధన. శ్రేష్టమైంది. కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం, ప్రభు మాకు శ్రేష్టమైంది, నాణ్యమైంది ఇవ్వు అని. ఏమేమని? శ్రేష్టమైంది. క్రొత్త నిబంధనకు ఇంకొక పేరు ఏంటంటే, యాజ్ ఎ టిఎల్ఎఫ్ బిలీవర్స్ యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్. శ్రేష్టమైన నిబంధన. ఇంకొక మాట కూడా ఏముంది అని అంటే, ఈ యొక్క క్రొత్త నిబంధనకే ఇంకొక మాట ఏముందంటే 13వ అధ్యాయం, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక, 13వ అధ్యాయము 20-21 వచనాలు, 13-20. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన. ఏ నిబంధన అంట? పాత నిబంధనకి రిఫర్బిష్డ్ సిలబస్ ఉంది, ప్రత్యక్ష గుడారానికి కొత్త సిలబస్ ఉంది, బలిపీఠాలకి కొత్త సిలబస్ ఉంది. క్రొత్త నిబంధన సంఘానికి మళ్ళా సిలబస్ లేదు. యు ఆర్ బ్లెస్డ్ బ్రదర్, యు ఆర్ ఇన్ దట్ చర్చ్. సంబడి సే హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ న్యూ హెవెన్, న్యూ ఎర్త్. నూతన ఆకాశము, నూతన భూమిలో ఎవరుండబోతున్నారంటే చర్చ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. అది సంఘము యొక్క విలువ. ఈ సంఘానికి శ్రేష్టమైన నిబంధన, క్రొత్త నిబంధన, నిత్యమైన నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవర్, నిత్యమైన. ఇంక ఇదే ఉంటుంది సిలబస్. మళ్ళీ యెహోవాదేవు బొమ్మ, యేసుక్రీస్తు వారి బొమ్మ. యేసుక్రీస్తు వారిని మనం ఏం చెప్తామంటే తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి. క్రైస్తవ్యం ఏం చేపించింది అంటే, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాస్ కమ్, ద క్రాస్ అండ్ వన్ పర్సన్ లేయింగ్ ఆన్ దాట్. ఒక సిలువలో వేలాడుతున్న ఒక మనిషి సువార్తను సగమే చెప్పింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోయిన మనిషి అయితే సువార్త ఉండేది కాదు. ఆది నుంచి మరణం వచ్చింది. ఆదాములో మనకు మరణం వచ్చింది. ఏమొచ్చింది? ఆదాము మనకి ఇచ్చిపోయిన ఆస్తి ఏందో తెలుసా? రిజిస్టర్ చేసిపోయిన పేపర్స్ ఏంటో తెలుసా? ఆదాము ద్వారా మరణము సంప్రాప్తమాయనని రోమీలకు రాసిన పత్రిక 5లో రాయబడ్డది. మరణము సంప్రాప్తమాయను. ఏం ప్రాప్తమైందంట? మన అందరికి కూడా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఏమి తిన్నా మరణం మరణమే. ఎన్నోసార్లు ఈ మధ్య కాలంలో నేను కొన్ని సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నాను. ఏం వాడుతున్నాను? ఎందుకంటే లావ్ ఎక్కువైపోతున్నాను, అంత గ్లామర్ పోతుంది అని ఓన్లీ సప్లిమెంట్స్. ఏమెంట్స్ అయినా లైఫ్ లాంగ్ బతుకుతానా? నో. ఓ సప్లిమెంట్స్ మై ఫ్రెండ్, ఓ అని నిన్న 3 సప్లిమెంట్స్ తీసుకున్నా. మా వైఫ్ ఎక్కడికో వెళ్ళింది, వచ్చింది, ఆమెకు ధైర్యంగా చెప్పా నేను సప్లిమెంట్స్ తీసుకున్నానని. మంచిదయా నీకేంది, నువ్వే బతుకు 200 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? నో,
నేనన్నా నువ్వు బతుకుతావు, ఎందుకు బాబు ఈ తిట్లు తినడానికి 200 సంవత్సరాలు అంది, నేను తిట్టేలేదు, ఏమీ లేదు. సో మనము ఏమి చేసినా ఈ శరీరానికి మరణము సంప్రాప్తమాయను, ఆత్మ మరణం గురించి మనకు తెలియదు. ద బైబిల్ సేస్ సెకండ్ డెత్. సంబడి సే హల్లెలూయా. రెండవ మరణం. వేరే గ్రంథాలు ఉన్నాయి, అంతా ఇలాగే ఉంటుంది. దెర్ ఈజ్ ఎన్ ఎ స్మాల్ టెండర్ లైన్ దట్ వీ వోంట్ ఫైండ్. అక్కడ 7 జన్మలు అంటారు, ఇక్కడేమో మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ మీదట తీర్పు జరుగును. ఏం జరుగుతుందంట? దస్ లైన్. వేరే గ్రంథాలు ఏమంటాయి? మాకు 7 జన్మలు ఉన్నాయి. కుక్కగా పుడతావు, పాముగా పుడతావు, పందిగా పుడతావు, రాజకుమారుడిగా పుడతావు. కానీ బైబిల్ వాక్యము మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ మీదట. ఆ తర్వాత ఏం జరుగుద్ది? రెండవ మరణము. ఏ మరణం అంట? దేనికి ఆ రెండవది? దెర్ ఈజ్ అ వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్, వెరీ ప్రెషియస్, సో కాస్ట్లీ, the soul and spirit, so valuable. పరలోకం నుండి ఆయన శ్వాసము మనలోనికి వచ్చింది. నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా. ఏ వాయువు అంట? హాఫ్ ద బాడీ ఫ్రమ్ డౌన్, హాఫ్ ద వాల్యుబుల్ థింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడి యొద్ద నుండి వచ్చింది, దేవుని యొద్దకు మరలి వెళ్ళును. మన రికార్డింగ్స్ అన్నీ తీసుకుని, మన ఆచార వ్యవహార శైలి అంతా తీసుకొని గ్రంథపు చుట్టలాగా వెళ్ళిపోతుంది. అందుకని మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ మీదట తీర్పు జరుగును. ఎందుకు నీకు తీర్పు అంటే, యు ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇన్ ద క్రియేషన్. ఈ సృష్టి మొత్తములో, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీటి ఎందు కానీ, సముద్రంలో కానీ, సముద్ర జలచరములు కానీ, ఆకాశ పక్షులు కానీ, ఖగోళము కానీ, నక్షత్రాలు కానీ, పాలపుంతలు కానీ, బ్లాక్ హోల్స్ కానీ, నీకు తెలియని 3వ ఆకాశము కానీ, అన్నిటికన్నా, అన్ని క్రియేషన్స్ కన్నా హ్యూమన్ బీయింగ్ క్రియేషన్ ఈజ్ సో వాల్యుబుల్. ఆ రూపము, ఆ పోలిక, ఆ జీవాత్మతో నీవు చేయబడ్డావు. సంబడి సే హల్లెలూయా. యు ఆర్ అకౌంటబుల్. యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ సోల్. అందుకనే బొమ్మలు నేర్పించలా యేసుక్రీస్తు వారు, ఆచారాలు నేర్పించలా. నా బొమ్మ పెట్టుకోండి, నా సిలువ పెట్టుకోండి నేర్పలా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యమే. మొన్న ఒక మెసేజ్లో జాగ్పునన్ అంకుల్ చెప్తా ఉన్నాడు, మెనీ పీపుల్ వర్ నాట్ రెడ్ దిస్ బైబిల్ థరోలీ. క్షుణ్ణంగా చదవలేదంట ఆయన చెప్తున్నాడు. దట్ వర్డ్ టచ్డ్ మీ. క్రొత్త నిబంధన అంత విలువైంది. ఆ విలువ తెలుసుకుంటున్నావా? నీ గురించి ఆలోచించాడు, నీ ఆత్మ గురించే. బోధకులందరూ ఏం చేస్తారు? అమ్మలు, బాబాలు, ఫాదర్స్, పాస్టర్స్, నీవు ఆస్వాదింపబడతావు, నీ రోగం బాగవుద్ది, యు విల్ బి హీల్డ్, దట్ ఈస్ నీడెడ్. నీ పిల్లలు ఆస్వాదింపబడతాయి, ఎస్, మెటీరియలిస్టికల్లీ యు విల్ బి బ్లెస్డ్. వాట్ అబౌట్ యువర్ సోల్? నీ ఆత్మ దేవునికి కనెక్ట్ అయ్యిందా? ఏ వాక్యము ద్వారా పోషిస్తున్నావు? ఈరోజు బిర్యానీ తిన్నాను, రేపు కేక్ తింటాను, అవతల వేరేదేదో తింటాను. మన ఆత్మకేమి ఇస్తున్నావు? ప్రొటెస్టెంట్ బైబిల్ 66 గ్రంథాలు ఉన్నాయి, చదువుతున్నావా? కీర్తనాకారుడు అంటాడు దావీదు, కీర్తన 119:50, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఏం బ్రతికించిందంట? నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు. సంబడి సే హల్లెలూయా. అందుకనే దావీదు నా ఇష్టాను, పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దావీదే నీ కొరకు నా ప్రాణము తృష్ణగునుచు ఉన్నదంట. నీ వాక్యము నన్ను నా ఖడ్గము నన్ను బ్రతికించిందంటల్లా, నా రాజ్య ఫ్రెండ్స్ బతికించారంటల్లా, నా ఆహారము, నా డాక్టర్స్ బతికించారంటల్లా. ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధలో ఏంటంట?
క్రొత్త నిబంధన మనకు శ్రేష్టమైన నిబంధన. క్రొత్త నిబంధన మనకు నిత్యమైన నిబంధన. అండ్ ఈ క్రొత్త నిబంధన అని అనగానే ఒక అంశం జరిగింది. పాతది సమాప్తమైపోయింది. రోమీలకు రాసిన పత్రిక క్రొత్త నిబంధన అనే సబ్జెక్ట్లో జరిగినటువంటి ద ఎలిమెంట్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ 10వ అధ్యాయం రోమన్స్ 10 4th verse, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? రోమీలకు రాసిన పత్రిక 10:4. మీ పెన్నులు ఉన్నవాళ్ళు, ఇంకా రెడ్డింగ్ పెన్ ఉన్నవాళ్ళు దాని కింద 4వ వచనంలో క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకా మామూలుగా డ్రెస్సులు, ఈ సెరిమోనియల్ డ్రెస్సెస్, ఇక్కడ నడువుకు దట్టీలు, కిరీటాలు. ప్రధాన యాజకుడికి ఒక సర్టన్ సెరిమోనియల్ డ్రెస్ ఉండేది. ఒక్కొక్క పండగ అప్పుడు ఒక్కొక్క డ్రెస్సు, తల మీద కిరీటము, ఆ కిరీటం మీద యెహోవా పరిశుద్ధుడని వ్రాయబడి ఉండేది. ఓ పెద్ద నడుముకి దట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి పోతే అతి పరిశుద్ధంలోకి ఎవరు పోలేరు కాబట్టి ఆ యొక్క తాడు బయట దాకుండేది. ఒకవేళ ఏ విధము చేతనైనా వాటి గంటలు ఉండేవి. ఆ గంటలు మోగుతూ ఉంటే బ్రతుకున్నట్టు, గంటలు కానీ మోకపోతే చచ్చిపడ్డాడు అని. అతి పరిశుద్ధం పోతే ఈడు కూడా చస్తాడు కాబట్టి ఆ తాడు పెట్టి లాగేవాళ్ళు. వాళ్ళ అవస్థ కాదు. ఇప్పుడు ఆ సెరిమోనియల్ డ్రెస్సెస్ అన్నీ లేవు. సెరిమోనియల్ డ్రెస్సెస్ మనుషులను ఆకర్షిస్తాయి. నేను ఒక బాబాగా అవతారం ఎత్తానంటే నాకు ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది. ఎర్ర రంగు, పచ్చ రంగు, పసుపు రంగు, మెడలో అవన్నీ వేసేసుకొని అవి ఒక ఫ్యాన్సీ డ్రెస్లోకి వచ్చేస్తాం. ఫ్యాన్సీ డ్రెస్లో ఉండేటప్పటికల్లా ఉన్న జనసమూహం అంతా దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్, ఈయనలో ఏదో మహిమలు ఉన్నాయని జనం పోతారు. నో, we are the same. Our soul is important, not the dress. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకా ధర్మశాస్త్రం అనేది లేదు. యేసుక్రీస్తు. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక దీనికి అథెంటిసిటీ. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానున్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మేకులతో ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని కొట్టి పారేశాడు. ఇంకా ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో మోషే ధర్మశాస్త్రం రాజ్యం చేస్తూ ఉంది. కొన్ని చర్చెస్లో ధర్మశాస్త్రం రాజ్యం చేస్తూ ఉంది. వాళ్ళ సెరమోనియల్ డ్రెస్సు, ఏదో తెల్ల డ్రెస్సు, ఏదో నల్ల డ్రెస్సు, అది ఇది మార్తోబైట్, జేకోబైట్. కొత్త నిబంధనలోనే చాలా రకాలైనటువంటివి. ప్రతి చర్చ్ కూడా కాంపౌండ్ వాల్స్ వేసుకుంది. ఒకళ్ళలో ఆరాధన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తప్పేం కాదు కానీ బట్ సెరమోనియల్ ఇది చెయ్యాలా అనేది తప్పు. అనుదినము ఆయన వాత్సల్యము నూతనముగా, ధర్మశాస్త్రం లేదిక. అండ్ ధర్మశాస్త్రం కొట్టివేయబడటం ద్వారా కొత్త నిబంధన అనే మాటలో ఉన్న అర్థాలు ఇవన్నీ. 10 ఆజ్ఞలతో స్టార్ట్ అయింది. ఒక ఆజ్ఞ, ఇంపార్టెంట్ ఆజ్ఞతో ఆగింది. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో, నీ పొరుగువాన్ని ప్రేమించుబాక, కనీసం తిట్టమాక. ఈ రోజుల్లో లోకానికి దైవ ప్రేమేంటో చూపించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? సజీవమైన రాళ్లకుంది. యు నేను కోప్పడతాను, నేను కొట్టుకుంటాను. యు ఆర్ నాట్ అండర్ ద న్యూ కవెనెంట్. నేను పంచాయతీలు పెట్టుకుంటాను, ఆ డబ్బులు ఎటుపోయినాయి, ఈ డబ్బులు ఎటుపోయినాయి, కానుకలు ఎవరు వాడారు. యు ఆర్ నాట్ ఫర్ దాట్. యు ఆర్ ఇన్ ఎ టెస్టిమోనీ. ఐఎమ్ ఎ న్యూ కవెనెంట్. నూతన నిబంధన చేసుకున్నాను దేవునితో.
వాక్యానుసారంగా నా మీద రక్తపు ముద్రలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ముద్రలు ఉన్నాయి. నా కోసమై నిన్ను వలె 10 ఆజ్ఞలు. ఇంకో మాట కూడా చదువుదాం. రోమన్స్ 39 ఏలగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఈముడి ఉన్నాయి. మనకు 10 ఆజ్ఞలు తీసేసి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తకు లోబడు, నీ పిల్లలకు దేవుని మందిరం నేర్పించు. క్రొత్త నిబంధన ఆచారపు మందిరం కాదు. దేర్ ఆర్ సో మెనీ చర్చెస్, దేర్ ఆల్సో అవర్ ఫెలో బిలీవర్స్, దే వర్ రిడీమ్డ్ బై ద బ్లడ్. కానీ ఎక్కడన్నా ఆచారాలు, కొంతమంది ఆచారాలు కొత్తగా పుట్టిన దేవతలంట. ద్వితీయోపదేశకాండంలో రాయబడ్డది. నూనె దేవత అయిపోయింది, హ్యాండ్ కర్చీఫ్లు దేవతలు అయిపోయినాయి, పుణ్యక్షేత్రాలు దేవత అయిపోయినాయి, పాస్టర్ దేవత అయిపోయాడు, పాస్టర్మ గారి దేవత అయిపోయింది. ఎస్, ఏది అమ్మకూడదో అది అమ్ముతూ అదొక వ్యాపారం దేవత, డబ్బు దేవత అయిపోయింది. ద ఇన్నర్ ఆర్ట్ ఇన్సైడ్ ద హార్ట్ అంత బాగానే ఉంటుంది, కానీ మనసులో ఏదో తక్కువ సమయంలో కోటీశ్వరుడు అయిపోవాలా. దేవుడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఏమో ఎక్కువ కాదు. ఇఫ్ గాడ్ బ్లెసెస్ యు బి బ్లెస్డ్. బట్ అది పెట్టుకుని హృదయంలో ఏ విధము చేతనైనను నేను, నా పిల్లలు వాళ్ళు మాత్రమే మా దైవజనులు, మాకు అది నేర్పలేదు. They are in poverty, they did the ministry. At least I have a lavish system. I must be grateful to that. మేము ఎదిగిన మందిరంలో we used to sit on the ground, on the humble mats. ఏదో హార్డ్లీ ఒక డోలక్ అండ్ వన్ హార్మోనియం అవి కూడా వాయించేవాళ్ళు ఉండరు. And our God servant who is going to stand here is a humble dress. But God blessed us. అందుకని చెప్పేసి డబ్బు సంపాదించుకోవడానికి ఈ దేవుని నామం వయా మీడియా నేను తీసుకుంటానా? నో. సంబడి సే హల్లెలూయా. We are new covenant church. Jesus never built his own house. అందుకని ఇల్లు ఉండొద్దని నేను చెప్పను. కానీ ద డిజైర్, ఆంతర్యములో ఉన్నటువంటి ఆశ కనబడకుండా, సంఘానికి కనబడకుండా పైకి మాత్రమే. నో, యథార్థ హృదయులకు ఏ మేలు. ఈ జానెడు పొట్ట కోసము వేషధారిగా నేను ఎందుకు ఉండాలా? కానీ మోకరాల జీవితము ద్వారా ఈ కొద్ది మంది ఇక్కడ చేరి వచ్చారు. నేను నేర్చుకున్నది మీకు నేర్పాలా. యథార్థత. We are all brothers and sisters. New covenant. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. వారు నా ప్రజలయ్యుందురు, నేను వారి దేవుడనయ్యుందును. దిస్ ఈజ్ ద వాగ్దానము. ఈ రోజుల్లో క్రొత్త నిబంధన నామములో ఆచారాలు విగ్రహాలు అయిపోతాయి. నూనె విగ్రహం అయిపోతుంది, పాస్టర్ విగ్రహం అయిపోతాడు, ఆచారాలు విగ్రహం అయిపోతాయి, బట్టల విగ్రహము, ఏదో తెల్ల వస్త్రాలు వేసుకోవాలా, లేకపోతే ఇంకేదో వస్త్రాలు వేసుకోవాలా, క్రిస్మస్ విగ్రహం అయిపోతుంది. కొన్నిసార్లు మన బిడ్డలు, వారికి క్రొత్త నిబంధన సిద్ధాంతాలు నేర్పకుండా ఆ బిడ్డలు మనకు విగ్రహాలు అయిపోతారు. ఆ కుమారుడు కుమార్తె ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అయిపోయారు. ఒకప్పుడు 6, 7, 8 మంది ఉండేవాళ్ళు. వీఆర్ 6 members, ఐఎమ్ ద 6th member. ఇప్పుడు ఇద్దరే. వాడిని ఎంతో గారాభం. వాళ్ళ కోసం మందిరమైనా మానేస్తాం మనం, వాళ్ళ కోసము కొన్ని వారాలు రాకుండా ఉంటాం. కానీ మనం క్రొత్త నిబంధన, ప్రభుతో నిబంధన చేసుకున్నాను నేను.
యేసుక్రీస్తు వారు త్యాగం చేసుకోకపోతే క్రొత్త నిబంధన వచ్చేదా? ఎక్కడో ఇర్మియాతో చెప్పించాడు దేవుడు. ఎవరితో చెప్పించాడు? ఇప్పుడు ఆ శ్రమ పొందింది ఎవరండి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు ఎవరు చెప్పింది ఒకడు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ బాధ నొందింది ఒకడు. ఎందుకు బాధ నొందాడు? ఆయన రక్తము. హెబ్రీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన ఎలిమెంట్స్, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రూ 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వంత రక్తముతో, అంటే స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలో పోతాడు యాజకుడు, కోడెల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని. ఇప్పుడు ఇర్మియా ద్వారా ప్రవచించాడు, ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోయాడు. హెజ్కేలు వచ్చాడు, దానియేలు వచ్చాడు, మలాకీ వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. 400 years డార్క్ పీరియడ్, కొత్త నిబంధనకు పాత నిబంధన మధ్యలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయనకు పట్టింది. ఆయన ఏమైనా కన్నాడా మనల్ని? ఆయన ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? ఆయన ఏమైనా పిల్లలమో మనం? తండ్రి ద్వారా ఆయన ప్రేమను బట్టి దేవుడు లోకమును ఎంతంట చెప్పశక్యము కాదు. ఇప్పుడు ఆయన దెబ్బలు తినాల్సి వచ్చింది. క్రూరమైన మరణం, భయంకరమైన మరణం, మెర్సీలెస్ మర్డర్. తన సొంత వాళ్ళే ఉమ్మేశారు. ప్రపంచంలో ఎంత దోషం చేసినా ఉమ్మేయరండి ముఖం మీద. ప్రపంచంలో వింతైన సమాధి ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు వారిదే. ముద్రేసి సమాధికి కాపలా కూర్చున్నారంట. సమాధికి ఏం చేశారు? ఆయనకి ఏం పట్టింది? ఈరోజు అంత కార్యం చేస్తే ఏం నాలెడ్జ్ ఉండదు. యేసుక్రీస్తు వారికి ఒక ఫోటో పెట్టుకుంటాం, దానికి చుట్టూ బల్బులు వేస్తాం. నా కూతురు బాగా అవ్వాలా, నేను బాగా అవ్వాలా, నాకు సంబంధం లేదు. నేను చేసే పని ఆస్వాదింపబడాలి. మంచిదే నీ భక్తి మంచిది కాదు. ముక్తిలోనికి రావాలా, ఆ ముక్తి శక్తి కలిగిందై ఉండాలి. సంబడి సే హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు అనబడి వారు సహవాసానికి వస్తున్నారే కానీ ఆ యొక్క వాక్యపు ఆంతర్యము తెలుసుకోవటం లేదు. దేవునితో క్రొత్త నీ కోసము రక్తము ప్రాణము, శరీరానికి ప్రాణం. 17th centuryలో అంతకు ముందు వరకు కూడా యుద్ధాలలో సైనికులు చనిపోతూ ఉన్నారంట. దెబ్బలు తగిలిన ప్రతోడు చనిపోతూ ఉన్నారు, బ్లడ్ బ్లీడ్ అయ్యి. ఒకసారి ఒక ఆయన బైబిల్ తిరిగి చదువుతూ ఉంటే శరీరమునకు ప్రాణము రక్తమే అని దొరికింది. శరీరానికి ప్రాణం ఏదంట? రక్తం అని దొరికితే ఇదేంది ఇట్లా ఉందని రక్తాన్ని ప్రవహించకుండా దాన్ని కట్టుకట్టడం నేర్చుకునేవాడికల్లా బ్రతకటం మొదలుపెట్టారంట. ఈ శరీరానికి ప్రాణము రక్తమే. ఆయన ప్రాణము అంటే రక్తం అంటే ఆయన ప్రాణము మన ప్రాణము కోసమే. ఎవరు తెలుసుకుంటున్నారు దీనికి? ఎవరు అంత సీరియస్? బయటికి వెళ్ళేటప్పుడు సీరియస్నెస్, లోపలికి వచ్చినప్పుడు సీరియస్నెస్ లేదు, పడకలో నిద్రపోతున్నప్పుడు ఉలిక్కిపడి లెగవాలి. Lord, if I wake up by 3 o'clock early in the morning, for the testimony's sake I am saying, నేను తెల్లవారుజాము 3ంటికి గనక లెగిస్తే I felt very guilty conscious. అమ్మో లేట్ అయిపోయింది. Why? Because my responsibility is that. నాకున్న బాధ్యత, ఆత్మీయ బాధ్యత, భౌతిక బాధ్యత. నేను నిద్రపోవడానికి పిలువబడలే. నీకున్న బాధ్యత ఆత్మీయత, నిద్రపోవడానికి పిలువబడలే. నీకున్న బాధ్యత ఎప్పుడు కిచెన్లోనే ఉండడానికి పిలువబడలే. యు ఆర్ న్యూ కవెనెంట్ స్టోన్, లివింగ్ స్టోన్. యు ఆర్ సపరేట్. యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ న్యూ హెవెన్, న్యూ ఎర్త్. నిన్ను బట్టి దేవుడికి సాక్ష్యం వస్తూ ఉంది. యేసు రక్తము ద్వారా, ద బ్లడ్ ఆఫ్ జీసస్. దాని ద్వారా ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే, నాట్ ఓన్లీ దాట్, హోలీ స్పిరిట్. నూతన నిబంధన అనే మాటలో మనకు పరిశుద్ధాత్మనివ్వబడ్డది. గోయింగ్ టు క్లోజ్. ఇంకొక ఎలిమెంట్ ఉంది, అపోస్తుల కార్యములు
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. తీసిన వారు చదవండి. ఎవరైనా నిద్రపోతూ ఉంటే నిద్రపోవద్దు. ద ఎలిమెంట్స్ ఆఫ్ న్యూ కవెనెంట్ 2:38 అపోస్తుల కార్యములు 2:38 చదవండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరములు వేరు. ఇక్కడ గమనించండి, హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు 9 వేరు. 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం నుండి 9 కృపావరములు రాయబడ్డాయి. స్వస్థత వరం, భాషల వరం, భాషల అర్థం చెప్పు వరం. కానీ ఈ వరం వేరు, ఇది వరము. వరములు వేరు. గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్, గిఫ్ట్ ఈజ్ డిఫరెంట్. అంతకుముందు వేరే వాడికి అద్దెకిచ్చాము ఈ గది, సోల్ అనే గది. వాడిని ఖాళీ చేయించి దాన్ని శుభ్రపరిచి బాప్తిస్మం అనే నీటి ద్వారా వేరే హోలీ స్పిరిట్కి అద్దెకిచ్చేసాం. అది దేవుడే పంపిస్తాడు. ఆ శిష్యుడయ్యా ఈ గదిలో ఉండరా బాబు అని. ఉన్నాడని హృదయంలో. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. వచ్చి ఏం చేసేవాడు? లోపలికి వచ్చేవాడు కాదు. పాత నిబంధన మీరు తరచి చూస్తే పరిశుద్ధాత్మ వచ్చి వారి మీద ఉండేను. హోల్ టెస్టిమెంట్ అంతా అదే. న్యూ టెస్టిమెంట్లో గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ 4:6 చదవండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయము పైకా లోనికా? హృదయము లోనికి. అందరూ చెప్పండి, హృదయము లోనికి. దట్ యాక్టివిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్. మనం బ్లెస్డ్ కాదా లేదా చెప్పండి? ఆర్ యు బ్లెస్డ్ ఇట్ ఆర్ నాట్? హోలీ స్పిరిట్ మన హృదయం. బాప్తిజం అంటే స్నానం చేయడం కాదు. చాలా సంఘాలలో, చాలా చర్చెస్లో ఇట్స్ అన్ యాక్టివిటీ. ఏదో బ్యాప్టిజం ఒక యానివర్సరీ అప్పుడు అది. సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మము. మారు మనస్సు ఉందా లేకపోతే బాప్తిస్మం ఉందా? మీరు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. నేను పైకి బాగానే ఉన్నాను, నా స్నేహితుడికి హెల్ప్ కూడా చేశాను. బట్ దెర్ ఈజ్ సమ్ సీడ్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్. ఏదో ఒక విత్తనము, ఏదో ఒక చెడు తలంపు, ఏదో ఆలోచన. సిన్స్ బాడీ ఈజ్ దేర్. నా జెనెటిక్స్ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటిది, స్నేహితుల ద్వారా వచ్చినటువంటిది, అబద్ధాలు చెప్పే నేచరు, మోసం చేసే నేచరు, మూర్ఖుడుగా ప్రవర్తించే నేచరు. మై నేజ్నే నేను పట్టిన దానికి 3 కాళ్ళు. కొన్నిసార్లు పురుషుల ఆధిపత్యం ఉన్నటువంటి భారతదేశంలో ఆ యొక్క విలేజెస్కి పోతే, లేకపోతే నార్త్ ఇండియాకి పోతే, దే డామినేట్స్ వైఫ్స్ అండ్ దిస్ థింగ్స్. దే హ్యావ్ డామినేషన్. నేను పురుషుణ్ణి. ఇంకా వెనకట్లో ఎట్టుండేదంటే ఆ భర్త భయంకరంగా తాగి ఆ యొక్క యవనస్తురాలని, ఏజ్ డిఫరెన్స్ కూడా 10-15 ఇయర్స్ ఉంటుంది. తల్లిదండ్రులు వదకు తేబడిన మేకలాగా అమ్మాయిని పంపించేస్తారు. వాడు తిని తాగి పని చేయకుండా తాగొచ్చి యథాప్రకారం కొడతా ఉంటే, ఈలోపుగా 1-2 పుట్టిన తర్వాత ఇంటికి వస్తే ఏడ్చుకుంటా తల్లిదండ్రులు అంటారు, అమ్మా నీ భర్త వాడు ఏం చేసినా నువ్వు అట్టాగే ఉండాలి. ఏం చేయాలంట? ఏం చేసినా అంటే పాపాన్ని సమర్థిస్తున్నావు. అటువంటి భర్తలు ఎంతమంది లేరు? నేను పురుషుణ్ణి, నాదే చల్లాలా. నో. క్రైస్తవుడిగా నీవు చచ్చినా ఆ యొక్క పాతాళానికే, ఆమె చచ్చిన పాతాళానికి. మారు మనసు పొందిన దానికి గుర్తేంటి? హంబల్నెస్. ఒకప్పుడు పెద్దగా అరిసేవాడివి,
ఇప్పుడు అరవట్లే. ఒకప్పుడు ప్రార్థన కూర్చునేవాడి కూడా కాదు, ఇప్పుడు మోకరిస్తున్నావు, వ్యక్తిగత సమయాన్ని తీసుకుంటున్నావు. ఒకళ్ళ విసుగ్గా ఉన్నటువంటి భార్య కిచెన్లో ఎంతో పనిచేసి, సిస్టర్స్ చాలా ఆనందిస్తున్నట్టున్నారు, మా గురించి మంచిగా చెబుతున్నాడు. విసుక్కుందనుకో, నన్ను విసుక్కుందని ఆ యొక్క డామినేషన్ చూపెట్టట్లా, తనకు సహాయం చేస్తూ ఉంటా, చేతనైన సహాయము, పిల్లలను చూసుకోవటం, మారు మనసుకు తగిన ఫలాలవి. మందిరంలో ఎవరైనా ఏదన్నా అన్నారు, డోంట్ పౌన్స్, ఓకే అన్నా, ఓకే, విల్ ప్రే. ఇవన్నీ కనబడాల మనలో. దట్ ఈస్ న్యూ కవెనెంట్. బలలో పాలు పంపులు పొందడం ఈజీయే. నీ దగ్గరికి ఒక రొట్టె ముక్క వస్తుంది, నీ దగ్గరికి ఆ యొక్క ద్రాక్షల రక్త పాత్ర వస్తుంది. ఇట్స్ అన్ సింబాలిజం. ఈజీగా నోట్లో పెట్టుకోవచ్చు, ఈజీగా డ్రింక్ చేయొచ్చు. బట్ డూ యూ హ్యావ్ దట్ క్వాలిటీ? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఎప్పుడన్నాడు? ఘోరమైన కలిలో. అప్పటికి ఆల్మోస్ట్ 8, 10, 11, 12 అవర్స్ అయిపోయింది. వస్త్రాలు తీసేసి అవమానపరిచారు, ఇన్సల్ట్ చేశారు. దట్ ఈస్ న్యూ కవెనెంట్, నూతన నిబంధన. నో మేల్ డామినేషన్, నో ఫీమేల్ డామినేషన్, నో లైస్. నీ క్రైస్తవ జీవితంలో అబద్ధం ఉండకూడదు. సంబడి సే హల్లెలూయా. లాస్ట్లీ, అందరము సమానులమే. ఈ ఎలిమెంట్ చూసుకొని గలతీయులు రాసిన పత్రిక, ఇదే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టా కాదా? స్త్రీ అని పురుషుని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కళ్ళు మూసుకుందాం. వెల్ క్లోజ్. ద ఎలిమెంట్స్ ఆఫ్ న్యూ కవెనెంట్. ఎందుకు నూతన నిబంధన వచ్చింది? ఆ నూతన నిబంధనలో ఉన్న ఎలిమెంట్స్ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆ రక్తము చిందింపడం బట్టి ఇశ్రాయేలు జనాంగముతో మనం సమాన పౌరులమయ్యాం. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం పోయిందో, అన్యులమైన మనం 5 ఖండాల్లో ఉన్న వాళ్ళము ఇశ్రాయేల్తో ఏకపక్షమైపోయినాం. నీకు ఆ ధన్యతనిచ్చాడు. యు ఆర్ ఇన్ ద లాస్ట్ అండ్ న్యూ సిలబస్, స్పిరిచువల్ నో చేంజింగ్ సిలబస్. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన నిబంధన. ఆ క్యారెక్టర్ అలవాటు చేసుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి.